తొక్కలకి అప్పులు ఉంటాయి, వైట్ కట్ వస్తుంది, రొయ్యకి ఇరోషనాలు అవుతాయి. ఎప్పుడైతే రొయ్యకి ఇరోషనాలు అయినాయో మనకి ఇరోషనాలు పట్టుకుంటాయి. మందులో పెట్టేసిన రొయ్యి గ్రోత్ రాదు, మేత తింటేనే రొయ్యి గ్రోత్ వస్తుంది. మందుల మీద నేను ఒక క్రాప్కి ₹1,00,000 1,50,000 కూడా తాగలేసిన రోజులు ఉన్నాయి. సో ఇంత ఏం అవసరం లేదు. రొయ్య మనం చూస్తాకు వస్తే తెల్లారే పట్టుబడి మనమే ఎప్పుడు రొయ్యను చూడాలి, చెట్రేలో లేపుకుని మనం మాత్రమే చెట్రేలో రొయ్యను చూడాలి. ఇది 6దో 7దో కరెక్ట్గా నెంబర్ లేదు, ఇప్పుడు దాకా అయితే సక్సెస్ లేదు నాకు. యూట్యూబ్లో వీడియో పెడితే ఇప్పుడన్నా సక్సెస్ వస్తుందని మీ ఆర్దనలో పొందన్నా ఈసారన్నా సక్సెస్ రావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. రొయ్యల చెరువు చేద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పాండ్ ప్రిపరేషన్ చేసుకోవాలి. చెరువు ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత వెంటనే మనకి ఏంటంటే ఫ్యాన్ సెట్లు ఇంపార్టెంట్. ఏ ఫ్యాన్ సెట్ ఎంత టన్నేజ్ ఆపుద్ది, ఇక్కడ వచ్చేసరికి ఒక్కొక్క ఫ్యాన్ సెట్ ఒక్కొక్క టన్నేజ్ అయితే ఆపడమే జరుగుతుంది. లెంత్ అయితే ఒక టన్నేజ్ ఆపుద్ది, బాత్ అయితే ఒక టన్నేజ్ ఆపుద్ది. బాత్ అంటే ఏంటి అనే దాన్ని కూడా మీకు చెప్తున్నాను. బాత్ అంటే 4 రెక్కల ఫ్యాన్ సెట్ అయితే ఒక 4 క్వింటాల నుంచి 5 క్వింటాల వరకు సరికి అయితే ఆపడం జరుగుతుంది. లెంత్ అయితే 8 రెక్కలు నుంచి 12 రెక్కల వరకు అయితే ఉంటాయి. సో రెక్కలు పెరిగే కొద్దీ టన్నేజ్ పెరగడం అయితే జరుగుతుంది. వేసవి కాలంలో అయితే 8 గంటలు అలా ఆపుద్ది, వర్షాకాలంలో అయితే 9 గంటలు 10 గంటలు కూడా ఆపుద్ది. 1 టన్ను దాకా కెపాసిటీ అయితే ఉండమే జరుగుతుంది. టన్ను రొయ్య అయితే ఆపడమే జరుగుతుంది ఒక్కొక్క ఫ్యాన్ సెట్. అదే 4 రెక్కల ఫ్యాన్ సెట్ వాతావరణం వేసవికాలం అయితే ఒక 4 గంటల నుంచి 4.5 గంటల వరకు ఆపుద్ది. అదే వర్షాకాలం అయితే 5 గంటల నుంచి 5 క్వింటాల 25 కేజీలు వరకు ఆపుద్ది. మ్యాక్సిమం 4 క్వింటాలు 75 కేజీలు ఇలా అయితే ఆపడమే జరుగుతుంది. అంటే అంత యొక్క వెయిట్ ఉన్న రొయ్యను మాత్రం ఆపుద్ది. అది ఫ్యాన్ సెట్. ఎకరానికి ఎన్ని ఫ్యాన్ సెట్లు పెట్టుకోవాలన్నా అని ఒక డౌట్ ఉంటుంది. ఎకరానికి వచ్చేసరికి 3 నుంచి 4 ఫ్యాన్ సెట్లు అయితే పెట్టుకోవాలి. 3 ఫ్యాన్ సెట్లు కంపల్సరీగా అయితే ఉండాలి. సో లెంత్లు పెడుతున్నారా బాతులు పెడుతున్నారా అది మీరు డిసైడ్ చేసుకోండి. కంపల్సరీ లెంత్లు పెట్టుకుంటే మాత్రం ఒక 3 సెట్లు పెట్టుకోవాలి. 3 సెట్లు కంపల్సరీగా అయితే ఉండాలి. ఎకరానికి 3 సెట్లు 3 లెంత్లు పెట్టుకోండి. 3 పదులు 30 రెక్కలు తిప్పుకోండి. 30 రెక్కలు అంటే చాలు, అసలు ఇబ్బంది ఎనఫ్, ఇక చాలు అక్కడికి. ఓకేనా? అలాగే దాన్ని బట్టి మీరు మల్టిప్లై చేసుకోండి. అంటే ఎకరానికి ఎంత నెంబర్ వేసుకోవాలి రొయ్య పిల్ల అనేది కూడా ఒక క్వశ్చన్ అండి. ఇది మాత్రం అసలు ఎవరు చెప్పలేనిది. ఎవరి కాళ్ళకి ఎవరికి నచ్చిన నెంబర్ వాళ్ళు అయితే పోసుకుంటారు. ఆక్వాకల్చర్ ప్రకారం మ్యాక్సిమం ఎకరానికి 1,00,000 నెంబర్ అయితే రైతులు డిసైడ్ చేశారు. అంటే ఎకరానికి 1,00,000 నెంబర్ అంటే 50 కౌంట్ వచ్చేసరికి 2 టన్నులు అవుద్ది అనేది అంచనా. సో 50 కౌంట్ దాకా వస్తే, మంచి కౌంట్ దాకా వస్తే ఒక 2 టన్నులు సరుకు కావడం కోసం 1,00,000 నెంబర్ అయితే వేసుకోవడం అయితే జరుగుతుంది. 1,00,000 నెంబర్ రొయ్య పిల్లలు. సో ఈ 1,00,000 నెంబర్కి ఒక 2 ఫ్యాన్ సెట్ల నుంచి 3 ఫ్యాన్ సెట్ల వరకు అయితే పెడతారు. అర్థమైందా? సో ఇలా వేసుకుంటే ఇందులో వచ్చేసరికి ఏంటంటే మనకి ఇంకొక ప్రధానమైనది బోనస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇందులో బోనస్ రొయ్య పిల్ల హ్యాచరీ వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు 1,00,000 నెంబర్ కనుక మీరు కొనుక్కుంటే 1,00,000 ఇచ్చే హ్యాచరీలు ఉన్నాయి, 1,80,000 ఇచ్చే హ్యాచరీలు ఉన్నాయి, 50,000 ఇచ్చే హ్యాచరీలు ఉన్నాయి, 30,000 ఇచ్చే హ్యాచరీస్ ఉన్నాయి. ఏంటన్నా ఈ హ్యాచరీ డిఫరెన్స్ అంటే అది ఒక సపరేట్ సబ్జెక్ట్ అండి. అసలు అది మామూలు సబ్జెక్ట్ కాదు, అదొక సపరేట్ అయిన సబ్జెక్టు. దాని గురించి కూడా మనం తెలుసుకుందాం రానున్న వీడియోలో. ఇప్పుడు ఏంటంటే ఈ వీడియోలో మొత్తం ఓన్లీ అవుట్లెట్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. సో రొయ్య పిల్ల సీడ్ కూడా మీరు సెలెక్ట్ చేసుకున్నారు. అది మీకు నచ్చిన హ్యాచరీ, అది మీకు ఎక్కడైనా నచ్చవచ్చు, ఏ హ్యాచరీ అయినా నచ్చవచ్చు. అక్కడికి వెళ్ళి మీరు రొయ్య పిల్ల అయితే తీసుకుని రావడం అనేది జరుగుతుంది. రొయ్య పిల్ల మనం ఎలా ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలి, ఇది ఒకటి కవర్లో కట్టి మీరు ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు. కవర్లో కడతారు, ఆ కవర్లో కట్టినవి కూడా తెచ్చుకోవచ్చు. లేదు డ్రమ్ములు పెట్టుకుని అందులో ఆక్సిజన్ పైపులు వేసుకుని అందులో నుంచి కూడా ట్రాన్స్పోర్ట్లు అయితే రావచ్చు. ఎంతసేపు జర్నీ చేయాలన్నా అని కూడా ఉంటుంది. సో అది డిపెండ్స్ ఆన్. ఒక్కొక్క చోట అయితే మాకు పాండిచేరి నుంచి కూడా వస్తున్నాయి. సో అక్కడ నుంచి కూడా రావడం అయితే జరుగుతుంది. 24 గంటల పాటు జర్నీ చేసి వస్తాయి. అవి ప్యాకెట్లో రావడం అయితే జరుగుతుంది. రొయ్య పిల్ల మన చెరువులో అయితే స్టాక్ అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది. రొయ్యని స్టాక్ చేసుకునేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అనే దాని గురించి మనం ఇప్పుడు చెప్తాం మీకు. రొయ్యని స్టాక్ చేసే ముందు చెరువుని ప్రిపేర్ చేసుకోవాలి చెరువుని. అంటే రొయ్య పిల్ల వేసే 10 రోజుల ముందు నుంచి చెరువు పనులు అయితే మనం మొదలు పెట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 రోజుల ముందు ఏం చేయాలి, బ్లీచింగ్ అయితే లాగడం అయితే జరుగుతుంది. బ్లీచింగ్ లాగితే వాటర్ క్వాలిటీ మొత్తం మారి అందులో ఉన్న వైరస్ని కూడా చంపేసి మొత్తం క్లీన్ అండ్ ఫ్రెష్ వాటర్గా మనం తాగే మంచినీళ్ళ వాటర్ తెల్లగా రావడం అయితే జరుగుతుంది. సో ఎప్పుడైతే మనం బ్లీచింగ్ లాగుతామో, బ్లీచింగ్ లాగే ముందు చెరువులో వాటర్ లెవెల్ ఎక్కడి వరకు కావాలో అది మీరు ముందుగానే ఫిల్ చేసేసుకోవాలి. అది 6 అడుగులు 5 అడుగులు 6 అడుగుల నుంచి కంపల్సరీగా ఉండాలి. వేసవి కాలం వచ్చేసరికి అన్న మాకు వాటర్ తక్కువగా ఉన్నాయి అన్న, ఏం చేయాలి, ఎలాంటి వాటర్ తోడుకోవాలని కూడా డౌట్ ఉంటుంది. మురుగ్గాల్లో నీళ్ళు, డ్రైనేజీ నీళ్ళలో కూడా రొయ్య పండుద్ది.
అర్థమైందండి. డ్రైనేజీ నీళ్లు తీసుకొచ్చి చెరువులో తోడేసి అందులో బ్లీచింగ్ లాగేసి ప్రిపరేషన్ చేస్తే డ్రైనేజీ వాటర్లో కూడా రొయ్య అయితే పండడమే జరుగుతుంది. మురుగ్గాలలో నీటు కేవలం డ్రైనేజీ వాటర్ అవైలబిలిటీ ఉంటే ఖచ్చితంగా తోడేసేయండి అందులోకి చెరువులోకి వాటర్ తోడేసుకున్న వెంటనే మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసేస్తాం. ప్రిపరేషన్ అంటే ఇవే బిళ్ళలు కొట్టేసేయడం, వెంటనే బ్లీచింగ్ లాగిన తర్వాత మన చెరువులోకి ఒక్క చుక్క నీరు కూడా లోపలికి రాకూడదు. ఇక క్లోజ్ అది. ఎప్పుడైతే ఈ బ్లీచింగ్ లాగేయడం అంతా అయిపోయిన వెంటనే ఒక చుక్క కూడా నీళ్ళలో రాదు కదా, తర్వాత వెంటనే ఆ బ్లీచింగ్ పవర్ పోవడానికి ఒక 3 నుంచి 4 రోజులు అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఈ 3-4 రోజుల గ్యాప్లో మనం ఏం చేయాలంటే కొత్తగా చేసేవాళ్ళు యూజ్ కాబట్టి వాళ్ళ గురించి మనం చెప్తున్నాం. ఫ్యాన్ సెట్లు అయితే మీరు సెట్ చేసుకోవాలి, పాతుకోవాలి. ఎక్కడ ఏదైనా ఎన్ని ఫ్యాన్ సెట్లు పెడదాం అనుకుంటే ఎకరానికి 3, అది ఎన్ని ఎకరాలు అయితే దాన్ని బట్టి మల్టిప్లై చేసుకుని పెట్టేసుకోండి. సో ఇలా ఫ్యాన్ సెట్లు అయితే ప్రిపరేషన్ చేసుకోవాలి. ఫ్యాన్ సెట్లు కూడా మొత్తం బిగించేసుకున్న తర్వాత చెరువు చుట్టూ కొంగలు అయితే కట్టుకోవాలి. మీకు ఇక్కడ చూపిస్తా చూడండి, మీకు ఇక్కడ నుంచి కనిపించవచ్చు మన చెరువు కాడ అయితే మనం వేసాం. సో ఇక్కడ వల అయితే కనబడుతుందా, వల లైటింగ్ వచ్చినట్టు చూడండి, వల అయితే కనిపిస్తుందా మీకు చిన్నగా. సో బారు వల ఉందా, అలా చెరువు చుట్టూ వల అయితే పాతేసుకోవాలి మనం ఇప్పుడు. సో చెరువు చుట్టూ వల అయితే పాతుకుంటే ఏమవుద్దంటే మనకి ఆ వల పాతుకున్న వెంటనే తాంబేళ్ళు ఈ దరి నుంచి ఆ దరికి రాకుండా, పాములు కానీ ఈ దరి నుంచి ఆ దరికి రాకుండా, అంటే ఒక చెరువులో నుంచి ఇంకో చెరువులోకి రాకుండా ఉండడం కోసం మనం దాన్ని తాంబేలు వలనే చెరువు చుట్టూ పాతుకుంటాం. కొంతమంది అయితే ఒక చోట మాత్రమే పాతుకుంటారు, ఇంకొంతమంది అయితే చెరువు చుట్టూ దాన్ని అలా చేయడం. మనం అయితే ఒక పక్క మాత్రమే పాతాం. బ్లీచింగ్ లాగిన తర్వాత ఫ్యాన్ సెట్లు నైట్ పూట తిరుగుతానే ఉండాలి ఒక 4 రోజులు. ఎందుకేనంటే బ్లీచింగ్ ఎప్పుడైతే లాగుతారో మనకి వెంటనే ఏమవుతుందంటే క్లోరిన్ పెరిగిపోవడం అనేది జరుగుతుంది. క్లోరిన్ ఉండదు. క్లోరిన్లో మనకి రొయ్యి పిల్ల కానీ కాయదు, మనకి పిల్ల కాయదు. అందుకనే నైట్ పూట ఫ్యాన్ సెట్లు అయితే తిప్పడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే నైట్ పూట ఫ్యాన్ సెట్లు తిరుగుతున్నాయో అప్పుడు మనకి ఈ క్లోరిన్ ఉంది కదా, ఈ క్లోరిన్ మొత్తం తగ్గిపోవడం అయితే జరుగుతుంది. క్లోరిన్ తగ్గిపోయి మనకి చెరువు ప్రిపరేషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎప్పుడైతే ఇది 3 రోజులు 4 రోజులు మనం బెళ్ళలు కొట్టి 4 రోజుల తర్వాత వాటర్ ఒకసారి మన ల్యాబ్కి ఇచ్చి టెస్ట్ చేయించుకోవాలి. ఎప్పుడైతే వాటర్ ల్యాబ్కి ఇచ్చి టెస్ట్ చేయించుకుంటామో అప్పుడు మనం ఆ వాటర్ టెస్ట్లో ముఖ్యంగా మనం చూడవలసిన ఏంటంటే క్లోరిన్ టెస్ట్ కంపల్సరీగా పెట్టుకోవాలి. ఎల్లో కాలనీస్, గ్రీన్ కాలనీస్ ఎంత ఉందో అవి కూడా టెస్ట్ పెట్టుకుంటే మంచిది. విబ్రియో లోడ్స్ అంటారనమాట, ఆ విబ్రియో లోడ్స్ కూడా టెస్ట్ చేసుకుంటే చాలా మంచిది. తర్వాత మనం చూసేదంటే pH ఎంత ఉన్నది మనం చూసుకోవాలి. యాక్చువల్గా వచ్చేసరికి రొయ్యల చెరువులో pH వచ్చేసరికి 7.5 నుంచి 8.5 వరకు ఉండొచ్చు అని అంటారు. సో మనకి 7.5 అంటే తక్కువ pH. సుమారు మనం pH 8 నుంచి 8.3 వరకు అయితే మనకి రొయ్యల చెరువుకి మంచి pH, సూటబుల్ అయిన pH లెవెల్ అయితే ఉండాలి. ఓకేనా. సో ఆ pH చూసుకున్న తర్వాత వెంటనే సాల్ట్ ఎంత ఉంది అంటే మనం వేసే రొయ్యల చెరువులో ఉప్పు శాతం ఎంత ఉంది అనేది కూడా మనం చూసుకోవాలి. కొన్ని ఉప్పు శాతం వచ్చేసరికి 4 ఉంటుంది, 5 ఉంటుంది, 6 ఉంటుంది, 7 ఉంటుంది, 8 ఉంటుంది, 10 ఉంటుంది, 11 ఉంటుంది, 12 ఉంటుంది. సో ఇలా మీది ఈ కేటగిరీలో ఏదో ఒక కేటగిరీ అయితే ఉండే ఉంటుంది కంపల్సరీగా. ఇందులో మన దగ్గర ఉన్నది ఏంటంటే మనకి 3 నుంచి 4 సెలనైటివ్ వరకు అయితే ఉండడం జరిగింది. ఎప్పుడైతే మనకి 3 నుంచి 4 సెలనైటివ్ ఉందో లేదా 3 సెలనైటివ్ ఉందో ఇవి 0 సెలనైటివ్ కౌంట్లోకి వస్తుంది. 3 గాడి నుంచి లోపు ఉన్నదంతా 0 సెలనైటివ్ రొయ్యి పిల్లలు అయితే మనం తెచ్చుకోవాలి. 3 తర్వాత పైన ఉన్నది ఏంటంటే మనం తెచ్చుకునే హ్యాచరీకి ఫోన్ చేసి మన యొక్క వాటర్ రిపోర్ట్ పెడితే ఆవిడ దానికి సూటబుల్ అయిన పిల్లని అయితే రెడీ చేయడం అయితే జరుగుతుంది. అంటే ఆ సెలనైటివ్లో పిల్ల ఆగాలి. అర్థమైందా. సో ఆ పిల్ల మొత్తం క్లియర్గా చెప్పుకున్నాం. మనం టెస్ట్ చేసిన వాటర్ మొత్తం రిపోర్ట్ అడిగి పంపాం. తర్వాత ఇందులో అమోనియా, నైట్రేటు, H2S, హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాసెస్, ఈ 3 గ్యాసెస్ ఏమైనా ఉన్నాయో లేవో చూసుకోవాలి. ఈ 3 నిల్ అయితే ఉండాలి, అంటే 000 ఉండాలి. ఈ 3 ఏదైనా అమోనియా 1 ఉన్నా 2 ఉన్నా లేదా 1.5 ఉన్నా అలా వస్తాయి పర్సంటేజ్. నైట్రేట్ ఉన్నా వీటికి వెంటనే మనం ఏంటంటే మెడిసిన్ ఇచ్చేసుకోవాలి. ఏమేమి మెడిసిన్ ఇచ్చుకోవచ్చు? అమోనియా నైట్రేట్ తగ్గడానికి ప్రతి ఒక్కరూ కొట్టే మెడిసిన్ ఏంటంటే ఈ అమోనియా నైట్రేటు ఓన్లీ చేపల చెరువులోనే కాదు, వేల చెరువులో కూడా అమోనియా నైట్రేటు, H2S, హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాసెస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. కొంతమంది డ్రైనేజీ నీళ్ళు చూడారు కదా, వాటిలో కూడా ఇవి అయితే రావడం అయితే జరుగుతుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే వీటికి వెంటనే సూపర్ పిఎస్ లిక్విడ్ రూపంలో ఎకరానికి 5 లీటర్ల నుంచి 10 లీటర్ల వరకు ఇచ్చేస్తారు. జియోలైట్ పౌడర్ రూపంలో ఇస్తారు, లేదా గుళ్ళు రూపంలో ఇస్తారు. ఇవన్నీ కొట్టేసి అమోనియా నైట్రేట్లు 0 చేయడం అయితే జరుగుతుంది. 0 చేసిన వెంటనే మనకి మళ్ళీ ఆ నెక్స్ట్ డే మనం వాటర్ మళ్ళీ టెస్ట్కి అయితే తీసుకెళ్ళిన తర్వాత అమోనియా నైట్రేట్లు ఉన్నాయా లేవా అని చూసుకో. మనం అనుకున్న పారామీటర్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవా, ఉన్నప్పుడు మాత్రమే మనం పిల్ల వేయాలి రొయ్యి పిల్ల. పారామీటర్స్ ఏ మాత్రం అటు ఇటు అయినా సరే పిల్ల వేయకూడదు, పిల్ల కాయదు. ఇంకో విషయం, pH ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా pH కంట్రోల్కి మెడిసిన్స్ ఉన్నాయి.
pH తగ్గింది అనుకోండి, రొయ్యల చెరువులో పగలు రాత్రి ఫ్యాన్ సెట్లు తిప్పామనుకోండి, రోజు పగలు రాత్రి ఫ్యాన్ సెట్లు తిప్పి pH పెరుగుద్ది. సో pH ఎక్కువ ఉందనుకోండి, పగలు ఫ్యాన్ సెట్లు తిప్పకూడదు, నైట్ మాత్రమే ఫ్యాన్ సెట్లు తిప్పాలి. pH కూడా కొంచెం అప్ అండ్ డౌన్ అవుతుంది. ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి pHలు ఎక్కువగా పెరిగిపోతాయి. సో అందుకోసం మనం ఏం చేయాలంటే నైట్ మాత్రమే ఫ్యాన్ సెట్లు తిప్పుకోవాలి. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు దాకా చెప్పింది ఎలా అర్థమైందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, ఓకేనా? ఇది pH సంబంధించింది. తర్వాత వచ్చేసరికి దీనికి ఒక రోజు గ్యాప్లో మినరల్ అయితే ఇచ్చుకోవాలి. మినరల్ మీకు నచ్చిన మినరల్ ఇచ్చుకోవచ్చు. అది కూడా ఎలాంటి మినరల్ ఇచ్చుకోవాలంటే కొన్ని లిక్విడ్ రూపంలో ఉన్నాయి ఇచ్చుకోవచ్చు, లేదా ద్రవ పదార్థాలు ఉన్నాయని ఇచ్చుకోవచ్చు, ఘన పదార్థాలు ఉన్నాయని ఇచ్చుకోవచ్చు. పౌడర్ రూపంలో ఉంటే కొన్ని ఆ లిక్విడ్ గెట్ లిక్విడ్ మినరల్స్, ఆ మినరల్ కూడా ఇచ్చుకోవచ్చు. పొటాష్ ఉప్పు అయినా ఇచ్చుకోవచ్చు. ఎకరానికి ఎంత ఇచ్చుకోవాలన్నా ఒక్కొక్కళ్ళు అయితే ఏం చేస్తారు, పొటాష్ ఇస్తారు. ఓన్లీ పొటాష్ మనం వరి చేల్లో అట్లా వేస్తాం చూడండి. పొటాష్ ఎకరానికి ఒక 5 కేజీల నుంచి 10 కేజీల వరకు పొటాషు, ఉప్పు 2 కట్టలు ఉప్పు అయితే ఇవ్వడమే జరుగుతుంది. ఒక కట్ట ఎకరానికి కట్ట అలా ఉప్పు కట్టలు కూడా ఇచ్చుకొని మినరల్ అయితే ఇచ్చుకుంటారు. ఇది మినరల్ ప్రాసెస్. నెక్స్ట్ వచ్చేసరికి ప్రొబయోటిక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి ప్రొబయోటిక్ ఇవ్వాలి, ఇలా ఈ చాలా మందికి డౌట్ ఉంటుంది. ప్రొబయోటిక్ వచ్చేసరికి ఎలాంటిది ఇవ్వాలంటే మనం వాటర్ ప్రొబయోటిక్లు ఇస్తున్నాం కాబట్టి బెల్లంలో నానబెట్టుకుని ఇచ్చుకునే ప్రొబయోటిక్స్ ఇచ్చుకోవాలి. అది ఏ ప్రొబయోటిక్ అయినా. ఇందులో ప్రొబయోటిక్స్లో 3 రకాల ప్రొబయోటిక్స్ ఉంటాయి. దీనికి ముందుగా మనం ఇచ్చుకోవడానికి ఆల్రెడీ మనం వాటర్ టెస్ట్లో మనం టెస్ట్ చేసుకున్నాం కదా, గ్రీన్ కాలనీస్, ఎల్లో కాలనీస్, ఇలాంటి విబ్రియో లోడ్స్ సంబంధించింది. విబ్రియో లోడ్స్ ఏమైనా అప్ అండ్ డౌన్ ఉన్నా, విబ్రియో లోడ్స్ ఉన్న దానికంటే ఎక్కువ ఉందనుకోండి, విబ్రియోకి సంబంధించిన ప్రొబయోటిక్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ చెరువులో మనకి అమోనియా, నైట్రేట్లు అలాంటివి ఏమైనా ఉన్నా, బాటానికి సంబంధించిన ప్రాబ్లం ఏమైనా ఉన్నాయన్నా సరే సాయిల్ ప్రొబయోటిక్ ఇచ్చుకోవాలి. తర్వాత వాటర్ కలర్కి కానీ వాటర్ లేదని ఇబ్బంది ఉన్నా సరే వాటర్ ప్రొబయోటిక్ ఇచ్చుకోవాలి. ఈ ప్రొబయోటిక్ అని అన్నీ బెల్లంలో కలిపించుకునే ప్రొబయోటిక్స్ ఇచ్చుకుంటే చాలా బాగా పనిచేస్తాయి. ప్రతి ఒక్క ప్రొబయోటిక్ నైట్ పూట సాయంత్రం 6 నుంచి ఉదయం 9 వరకు నానబెట్టి మనం చెరువులో అయితే కొట్టుకోవాలి. ఒక్కొక్క కేజీ ప్రొబయోటిక్కి 2 కేజీలు లేదా కేజీన్నర బెల్లం లేదా 2 కేజీలు బెల్లంలో అయితే మనం నానబెట్టుకుని నైట్ అంతా మనం ఊరేసి మనం చెరువులో అయితే ఇచ్చుకోవాలి. ఎలాంటి నీళ్ళలో ఊరేయాలంటే మినరల్ వాటర్లో చేసుకోవచ్చు, లేదా మీరు తాగే బోరు వాటర్లో అయినా ఇచ్చుకోవచ్చు. చెరువులో వాటర్తో అయితే ఇవ్వకూడదు. ఎందుకంటే బ్యాక్టీరియా లోడ్స్ అయితే అందులో పెరగాలి. మనకి యూజ్ఫుల్ బ్యాక్టీరియా అనేది అందులో పెరగాలి. ఆ ప్రొబయోటిక్లో నానబెట్టినప్పుడు ఆ బెల్లాన్ని తిని ఆ బ్యాక్టీరియా అయితే యాక్టివేట్ అవ్వడం అయితే జరుగుతుంది. చెరువులో నీళ్ళలో ఇచ్చామనుకో, చెరువులో ఆల్రెడీ ప్రాబ్లంగా ఉంది ఆ వాటర్, మరి ఆ వాటర్ వెంటనే ఇది గుడ్డు మీద వేస్తే ఏమవుద్ది, ఈ బ్యాక్టీరియా ఈ ప్రొబయోటిక్ మీద పనిచేసి ప్రొబయోటిక్ని కిల్ చేసేయడం అయితే జరుగుతుంది, ఓకేనా? సో ఇది చాలా డీటెయిల్గా చెప్తున్నట్టున్నాను, మీకు అర్థమవుతుందో లేదో కామెంట్ చేయండి. సో ఇది అయిన తర్వాత ప్రొబయోటిక్లు ఇచ్చేసాం, మినరల్ ఇచ్చేసాం, అంతా అయిపోయింది. లాస్ట్కి వెళ్ళే ముందు మళ్ళీ ఇంకోసారి వాటర్ టెస్ట్ చేసుకోవాలి. సో ట్యాబ్లెట్స్ కొట్టిన కాడి నుంచి చెరువు ప్రిపరేషన్ మినిమం 10 రోజులు అయితే ఆగాలి. 10 రోజులు ఆగాలి. పెళ్ళేసే 4 రోజుల ముందు నుంచి మీ చెరువులో ఫ్యాన్ సెట్లు తిరగాలి. మొత్తం ఎన్ని ఫ్యాన్ సెట్లు ఉన్నాయో అన్ని ఫ్యాన్ సెట్లు తిరిగేయాలి. అలా తిరిగితే మీ చెరువులో ఉన్న వాటర్ మొత్తం సెట్ అయ్యి రేపొద్దున పిల్లకి వెళ్తున్నాం అన్నప్పుడు ఈ రోజు వెళ్ళి వాటర్ మనం టెస్ట్ చేసుకున్నట్టయితే pH అనుకున్నట్టుందా, అమోనియా నైట్రేట్లు ఎలా ఉన్నాయి, ఇవన్నీ మనం సర్టెన్ చూసుకుని అయ్యో అప్ అండ్ డౌన్ ఉంటే మళ్ళీ మెడిసిన్ తెచ్చుకుని వేసుకోవచ్చు. సో అది సెట్ చేసుకున్న తర్వాత వెంటనే మనం పిల్ల తీసుకొచ్చి చెరువులో వేసేసుకోవచ్చు. ఎలాంటి టైంలో మనం పిల్ల వేయాలి, పిల్ల మనకి ఎలాంటి టైంలో వేసుకోవాలంటే నైట్ పూట సాయంత్రం 6 కాడ నుంచి తెల్లారి గట్ల 7-8 వరకు రొయ్యల చెరువులో పిల్ల అయితే వదిలేసుకోవచ్చు. బ్యాగ్లైనా ఏదైనా సరే ఎలాగైనా సరే ఆ టైంలో మీరు నైట్ పూట అయితే వదిలేసుకోవచ్చు. మ్యాక్సిమం ది బెస్ట్ మంచి టైం వచ్చేసరికి తెల్లారి గట్ల 3 కాడ నుండి 5 గంటల లోపు మీరు పిల్ల వేసుకుంటే pH లెవెల్ కూడా కరెక్ట్గా ఉంటుంది, పిల్ల కూడా బాగా కాస్తుంది. ఆ టైంలో మీరు పిల్ల అయితే వదులుకోవాలి. సో ఇక్కడ పిల్ల వదిలేసుకున్న కాడి నుంచి ఎలా ఉంటుంది అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. పిల్లని మనం తెచ్చుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో మనం పిల్ల తెచ్చుకోవడానికి వెళ్ళాం, రొయ్యల చెరువులో పిల్ల వేద్దాం అనే ఉద్దేశంతో మనం పిల్ల తెచ్చుకోవడానికి హ్యాచరీకి వెళ్ళాం. అక్కడ మనకి బోనస్లు అయితే కొట్టడమే జరుగుతుంది. 1,00,000 ఇచ్చే బోనస్ ఉంటుంది, 1,50,000 ఇచ్చేది ఉంటుంది, 1,80,000 ఇచ్చే ఉంటుంది. మీరు ముందుగా మాట్లాడుకుంటారు. సో మీరు మాట్లాడుకునే దాన్ని బట్టి బోనస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. బోనస్ 1,00,000 ఇచ్చేసేసారనుకోండి ఫ్యాన్ సెట్లు సరిపో. అసలు మీ చెరువులో నెట్తో ఎంత నెంబర్ ఉండాలి అనేదంటే ఎవడూ చెప్పలేడు. నేనే కాదు, రొయ్యల చెరువులు చేసేది ఎవడు చెప్పలేడు. 1000 కల్చర్లు చేసినా సరే 1001వ కల్చరు మళ్ళీ కొత్తదైతే ఇందులో నేను మగోడిని, నేను పోటుగాడిని అని చెప్పేవాడు ఎవడూ లేడు. మన టైం బాగుంటే వస్తుంది, టైం బాగోకపోతే పోతుంది, అర్థమైందా? సో కాకపోతే ఏంటంటే ఇదే ప్రాసెస్
నువ్వు చేసినా ఇదే, నేను చేసినా ఇదే, కొత్తోడు చేసినా అదే. కాకపోతే ఇందులో నీ అదృష్టం కూడా ఆవగింజంత ఉండాలి. ఎప్పుడైతే నీ ఆవగింజంత అదృష్టం ఉందో వచ్చే ప్రమాదాల నుంచి నువ్వు కాపాడుకుని నీ రొయ్యల చెరువు ముందుకెళ్ళడం అయితే జరుగుతుంది. రోజుకి ఎంత మేత వేయాలి అనేది అయితే చాలా బిగ్ క్వశ్చన్. బిగ్ క్వశ్చన్. ఎకరానికి మీరు 1,00,000 నెంబర్ పోసారు అనుకుందాం, బోనస్తో ఒక 20,000 30,000 బోనస్ వస్తుంది ఎక్స్ట్రా. సో మన చెరువులో ఎంత నెంబర్ వేయాలన్నది విషయం చెప్పలేదు కదా, అది మనం ఎవరో చెప్పలేమండి. ఒక్కోడు 50,000 పోస్తాడు, ఒక్కోడు 70,000 పోస్తాడు, ఒక్కోడు 1,00,000 పోస్తాడు, ఒక్కోడు 1,50,000 పోస్తాడు, ఒక్కోడు 2,00,000 పోసేస్తాడు. సో నేను చెప్పేది ఏంటంటే బెటర్ సజెషన్, కొత్తగా చేసిన వాళ్ళు ఎకరానికి ఒక 70,000 నుంచి 80,000 లోపు మీరు నెట్ పోసుకోండి. బోనస్ ఇంకొక 20,000 30,000 వస్తుంది కాబట్టి చెరువులో నెట్ ఒక 1,00,000 నెంబర్ ఉండేటట్టు చూసుకోండి. నెట్టే 1,00,000 ఉండాలి, బోనస్తో కాదు. బోనస్తోనే 1,00,000 ఉండేటట్టు చూసుకోండి. మీకు మంచి రిజల్ట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఒక రోజుకి ఎంత మేత వేయాలి? మొదటి రోజు మీ చెరువులో ఎన్ని లక్షల నెంబర్ పోసారనుకో అన్ని కేజీలు అయితే మేత వేయాలి. రోజు అత్తమానంలో కేజీ మేత 1,00,000 నెంబర్కి. ఫస్ట్ డే స్టార్టింగ్ డే ఈ రోజు 1,00,000కి కేజీ మేత. అదే కేజీ మేత 2 పూటలైనా కొట్టుకోవచ్చు, 3 పూటలైనా కొట్టుకోవచ్చు, లేదు మీరు 4 పూటలైనా కొట్టుకోవచ్చు. 4 పూటలు వేసినా అదే కేజీ మేత 1,00,000కి వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ చెరువులో 2,00,000 ఉంది అనుకోండి, 2 కేజీలు. 2 కేజీలు ఎలా వేయాలి? 2 పూటలు వేస్తున్నారు అనుకోండి, పొద్దున్న కేజీ, మధ్యాహ్నం కేజీ, 2 పూటలు. అర్థమైందా? అదే 3 పూటలు వేస్తున్నారు అనుకోండి, ఆ 2 కేజీలని డివైడ్ చేయండి, ఎన్ని పూటలు వస్తే అంత మేత వేయండి. నెక్స్ట్ డే రోజుకి కేజీకి 100 గ్రాముల నుంచి 1/4 కేజీ వరకు పెంచుకుంటే వెళ్తారు. అలా మీరు ఎలా 100 గ్రాముల నుంచి 1/4 కేజీ వరకు పెంచుకుంటే వెళ్ళేది ఎప్పుడు? పిల్ల చూసుకునే వరకు. పిల్ల ఎన్నో రోజు చూసుకుంటా అంటే పిల్ల కాసిందా లేదా అనేది చూసుకునేది 9వ రోజు కానీ 10వ రోజు కానీ 11వ రోజు కానీ మంచి రోజు చూసి. చాలా సెంటిమెంట్లు ఉంటాయి రొయ్యల చెరువులు చేసే వాళ్ళకి. ఆ సెంటిమెంట్ చేసుకుని మీకు నెంబర్ల మీద డిపెండ్ ఉంటుంది కాబట్టి రొయ్యల చెరువులు చేసే వాళ్ళందరికీ మీకు నచ్చిన నెంబర్లో మీరు రోజున రొయ్యి పిల్ల ఆపా అయితే లాక్కుని ఆపాకి ఎన్ని రొయ్యి పిల్లలు ఎక్కినాయి అనే వాటిని మీరు టెస్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. అంటే లెక్కేసుకుంటారు కౌంట్, 50 ఎక్కినాయా, 100 ఎక్కినాయా, 200 ఎక్కినాయా, 300 ఎక్కినాయా. ఓకే, అలా రొయ్యి పిల్ల ఎక్కిన వెంటనే మీకు డిసైడ్ అవుతుంది, ఓకే మనం వేసిన రొయ్యి పిల్ల కాసింది. తర్వాత మేతలు. మీరు మేతలు కంప్లీట్గా 4 పూటలు ఎప్పటి నుండి అయితే వేయాలి. 4 పూటలు ఎప్పటి నుండి వేసుకోవాలి? 10వ రోజు నుంచి కానీ లేదా 9వ రోజు నుంచి కానీ 4 పూటలు మేతలు వేసేసుకోవచ్చు. ఒక 10వ రోజు నుంచి అయినా మ్యాథ్స్ వేసుకుంటే ది బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. సో వేరియేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది. వేరియేషన్ లేకుండా కూడా 4 పూటలు చేయడం వల్ల వేరియేషన్ అయితే ఉండదు. దాంతోపాటు ఏరియేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అది దాన్ని బట్టి మీరు వేసుకుంటే మ్యాథ్లు సరిపోతాయి. నెక్స్ట్ అలా ఒక నెల వచ్చేసరికి 1,00,000 నెంబరు ఒక పూటకి 15 కేజీల మేత అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఎప్పుడైతే 1,00,000కి 15 కేజీలు నెల గడిచేసరికి మేత వెళ్ళిందో మీ చెరువులో 1,00,000 నెంబర్ ఉన్నట్టు లెక్క. 1,00,000కి 15 కేజీలు. ఒక మేత వెళ్ళలేదు, ఎలా తెలుస్తుంది మనకి మేత వెళ్ళేది? సో రొయ్యి పిల్లలు చెట్రైలు కడతాం మనం. రొయ్యల చెరువులో చెట్రైలు అయితే కట్టడం అయితే జరుగుతుంది. చెట్రైలు ఎప్పుడైతే మనకి ఎక్కుతాయి అని అంటారు, చెట్రైల మీద చాలా కామెడీ జోక్స్ కూడా చూశాను. చెట్రైకి నుచ్చి నెడదాం ఎక్కుతాయి అనే కామెడీ వీడియోస్ కూడా మనం చూడడం అయితే జరిగింది. సో అలాంటిది కాదు కాబట్టి ఇప్పుడు చెట్రై అయితే మనం కట్టడమే జరుగుతుంది. ఒక కర్ర అయితే పాతి, ఇక్కడ చూడండి మన రొయ్యల చెరువులో మీకు చూపిస్తాను, మీకు కనిపిస్తున్నాయో లేదో, ఫ్యాన్ చెట్టు ఉన్న దాంట్లో మయ్యాన కర్రలు అయితే ఉన్నాయి. ఆ కర్రకి చెట్రై ఉంటుంది అనమాట. ఆ చెట్రైని మనం కట్టేసి అందులో మనం మేత వేస్తాం. 1 కేజీకి ఒక 5 గ్రాములు మేత అయితే వేసి మనం నీళ్ళలో పెట్టడం అయితే జరుగుతుంది. 1.5 గంటల తర్వాత వెళ్ళి ఆ చెట్రై లేపితే అందులోకి రొయ్యలు వచ్చి ఉంటాయి. ఆ రొయ్యలు ఎన్ని ఎక్కినాయి, మనం వేసిన మేత 1.5 గంటల ఖాళీ అయిందా లేదా అనేది మనం చూసుకోవాలి. ఇది ఒక పెద్ద క్వశ్చన్. 1.5 గంటల కంటే ఎలా సార్? మనం ఉదయం 7 గంటలకు వేస్తాం మేత. 7 గంటలు వేసిన వెంటనే ఒక్కొక్క చెరువులో అరగంట పడుద్ది మేత కొట్టడం, ఒక్కొక్క చెరువులో 10 నిమిషాలు పడుతుంది. అంటే 7 గంటలకు నువ్వు మేత వేస్తే 8:30 9 అది వెంటనే ఒక 5 నిమిషాలు అలా పడుతుంది. అదే ఒక అరగంట పట్టినాయి అనుకోండి, ఉదయం 9ంటికల్లా చెట్రైలు ఖాళీ అవ్వాలి, కరెక్ట్గా 9ంటికి ఖాళీ అవ్వాలి. 9 గంటల కంటే ముందు ఖాళీ అయిపోయినాయి అనుకోండి, మీ చెరువులో మేత సరిపోలేదు. నెక్స్ట్ వేసే 10 గంటల మేత పెంచండి. ఎంత మేత పెంచడం అంటే ఎంత పెంచుకోవాలి? మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ 10 కేజీలు వెళ్తే నెక్స్ట్ మేత ఒక 1/4 కేజీ పెంచుకోవాలి. అర్థమైందా? 1/4 కేజీ. అది ఎంతైనా ఉన్నాయి, మీ చెరువులో ఎన్ని లక్షల నెంబర్ అయినా ఉన్నాయి. ఇవాళ ఉదయం 10 గంటల మేత 10 కేజీలు వెళ్తే తర్వాత ఒక 1/4 కేజీ పెంచుకోవాలి, లేదా అర కేజీ అంతే. తర్వాత మళ్ళీ 10 గంటల మేత చూసుకోవాలి. 10 గంటల మేత వేసినప్పుడు మళ్ళీ నువ్వు 12ంటికి చూడాలి. 12ంటికి కూడా మేత ఖాళీ అయిపోయింది అనుకోండి, అదే 12ంటికి కొద్దిగా అటు ఇటు ఉండి కరెక్ట్గా 12ంటికి ఖాళీ అయింది అనుకో, మేత పెంచొద్దు. అదే మేత అదే రోజు 4 పూటలు అలా కొట్టేసేది. అర్థమైందా? నెక్స్ట్ డే పూటకు వచ్చేసరికి నెల దాటిన తర్వాత
కేజీ చొప్పున మేత పెంచుకోవాలి. ఒక పూటకి 1,00,000కి కేజీ మేత పెంచాలి. ఒక 1,00,000 నెంబర్కి కేజీ, అలా ఎన్ని లక్షలు ఉంటే అన్ని. మీకు ఆల్రెడీ మేతలు చెప్పేస్తామండి. 4 పూటలు సపరేట్ చేసేసాం కాబట్టి పూట కేజీ పెంచుకుంటే వెళ్ళిపోవడమే. ఇక అది ఎంత తింటే అంత కొట్టేయడమే. గంటన్నరలో చాలా మంది డాక్టర్లు చెప్తారు, ఈ పూట 1/2 కేజీలే వెళ్ళాలి, ఈ పూట 30 కేజీలే వెళ్ళాలి, ఈ పూట ఇలాగే వెళ్ళాలి అంటారు. 100 మంది 100 చెప్తారు. ఇవన్నీ కానీ తలకే పీక్స్కి వెళ్ళిపోద్ది, బుర్ర బద్దలైపోద్ది. అలా పగిలిపోయిన వాళ్ళు నేను ఒకడిని, నాకు కూడా బద్దలైపోయింది. తర్వాత ఈ ఒక 7-8 కల్చర్లు చేశాక నాకు అర్థమైంది ఏంటంటే మనశ్శాంతి చాలా ఇంపార్టెంట్. ప్రశాంతంగా అయితే ఉండాలి రొయ్యల చెరువులో. ఎప్పుడైతే నువ్వు ప్రశాంతంగా ఉంటావో ఆ రోజే నీకు రొయ్యల చెరువు వస్తుంది. నువ్వు టెన్షన్ పట్టి గాబరా పడ్డావు అనుకో, రొయ్యల చెరువు రావడం కష్టం అవుతుంది. ఆ నెల తర్వాత నుంచి ప్రొబయోటిక్ మినరల్ వారానికి ఒకసారి అది కంపల్సరీగా మీరు ఇచ్చుకుంటా అలా వెళ్ళిపోతే మీ రొయ్యల చెరువు ఎన్ని రోజులు ఆగితే అంత బెనిఫిట్ అవుతుంది. ఇంకా విషయం ఏంటంటే నీ రొయ్యల చెరువు నువ్వు వేసిన తర్వాత మినిమం పిల్ల వేసిన గాడి నుంచి పట్టుబడి పట్టాలంటే మినిమం 60 రోజులు కనుక నీ రొయ్యల చెరువు వైరస్ రాకుండా అటాక్ అవ్వకుండా 60 రోజులు దాటితే ఈజ్ ఏ బ్రేక్ ఈవెన్ పాయింట్. 60 రోజుల్లో ఈహెచ్పి కానీ అలాంటివి కానీ లేని పిల్లని చెరువులో ఉండి బ్రూడ్ స్టాక్ మంచిగా ఉంటే సుమారు 60 రోజులు దాటేసరికి నీ రొయ్యల చెరువులో రొయ్యలు 100 కౌంట్కి అయితే రావడం జరుగుతుంది. రావాలి 100 కౌంట్కి వస్తే 60 రోజులకి బ్రేకింగ్ అవుతుంది. మనం వేసే నెంబర్లు ఫ్లక్చువేషన్ ఉంటాయి. 1,00,000 అనుకున్న 1,25,000, 1,30,000 వచ్చేస్తుంది. అలా వచ్చేసినప్పుడు కూడా ఇంకో 10 రోజులు 5 రోజులు తోస్తూ ఉంటాయి. సో ఇందులో 50 రోజులు దాటిన కాడి నుంచి మీరు కాటా అయితే పెట్టుకోవాలి. కాటా పెట్టుకుని 50 రోజులు దాటిన కాడి నుంచి కాటా పెట్టుకున్న తర్వాత కేజీకి ఎన్ని రొయ్యలు వస్తున్నాయి అనేది మీరు కౌంట్ వేసుకోవాలి. అది కౌంట్ అంటారనమాట. యాజ్ పర్ ఒక కేజీ వేసుకుని ఒక కేజీ మీద ఒక 20 గ్రాములు ఎంతో మగ్గు పెట్టుకుని కౌంట్ వేసుకుని లెక్కేసుకోండి. 100 కౌంట్ ఉందా, 110 కౌంట్ ఉందా, 110, 20 ఉందా, 90 ఉందా, ఇలా కౌంట్ వేసుకోవాలి. వారం వేసుకోవాలి. ఏ వారం మిస్ అయినా సరే మీరు రొయ్యల చెరువులో మేతలు వేస్ట్ అయిపోతాయి. మీరు కౌంట్ వేసుకున్న దాన్ని బట్టి ఫ్యాన్ సెట్లు పెట్టుకోవాలి. ఇక ఎన్ని ఫ్యాన్ సెట్లు ఉన్నాయి, మనం వేసిన నెంబర్ ఎంత, వెళ్ళిన మేత ఎంత, ఎన్ని టన్నులు వెళ్ళింది మేత, ఎన్ని టన్నులకి ఎన్ని ఫ్యాన్ సెట్లు తిరుగుతున్నాయి. ఓకేనా? ఒక ఫ్యాన్ సెట్ వచ్చి 4 రెక్కల ఫ్యాన్ సెట్ అయితే 4 క్వింటాలన్నర నుంచి 5 క్వింటాల వరకు ఆపుద్ది. ఈ వేసవకాలం మామూలుగా అయితే 4 క్వింటాలు ఆపుద్ది. వేసవకాలం, వర్షాకాలం అయితే 5 గంటలు ఆపుద్ది. దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. 4 రెక్కల ఫ్యాన్ సెట్ అదే లెంత్ వేసాం 7 క్వింటాలు 8 క్వింటాలు. ఇలా మన చెరువులో ఎన్ని ఫ్యాన్ సెట్లు ఉన్నాయి, ఒక్కొక్క ఫ్యాన్ సెట్ ఇంత కెపాసిటీ ఆపుద్ది. ఓకేనా? ఇన్ని టన్నులు మేత వెళ్ళింది, ఇంకా ఇన్ని టన్నులు వెళ్తుంది అంటే మనం ఎన్ని టన్నులు ఒక 4 రోజులు 5 రోజుల్లో మీకు టన్ను కౌంట్కి వచ్చేసరికి గంట 2 గంటలు కొట్టేస్తారు రోజుకి. సో అప్పుడు మీరు మీ రొయ్యల చెరువులో ఫ్యాన్ సెట్లు పెంచుకోవాలి. అడ్వాన్స్గా ఉండాలి. మీరు వెంటనే ఒక వారంలో పెరిగిపోతున్నప్పుడు ఈ రోజే ఫ్యాన్ సెట్ ఆడి ఏరేషన్ చేయాలి. ఎప్పుడైతే ఏరేషన్ కరెక్ట్గా ఉంటుందో అప్పుడు మీకు రొయ్యల చెరువులో రొయ్యకి కాళ్ళు అనేది ఎరుపు రాకుండా ఉంటాయి. ఏరియేషన్ కరెక్ట్గా లేకపోతే రొయ్యకి కాళ్ళు అనేది ఎరుపు రావడం అనేది జరుగుద్ది. ఎప్పుడైతే ఎరుపు వచ్చినాయో విబ్రియో అటాక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఏరియేషన్ లేకపోతేసరికి. అప్పుడు మీరు కంపల్సరీగా ఫ్యాన్ సెట్లు పెంచుకుంటే ఆ కింద ఉన్న ఎరుపులు అయితే రాకుండా ఉంటాయి. మీరు మేతలు కొట్టే ప్రతిసారి మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కాళ్ళు ఎరుపు ఉన్నాయా లేవా అనేది చాలా ఇంపార్టెంట్. ఇక వచ్చేసరికి మనం మేతల్లో ఏం పెట్టాలి, ఇది ఒక చాలా $1 బిలియన్ క్వశ్చన్. ఏం పెట్టాలి. ఆడేం ముందు పెట్టాడు, నేనేం ముందు పెట్టాను, ఈ ముందు పెట్టాను, ఆ ముందు పెట్టాను, ఇది పెట్టాను, అది పెట్టాను అనే రొయ్యని మీరు స్ట్రెస్ చేయొద్దు. ఎందుకంటే స్ట్రెస్ చేసేస్తాం. నేను నా అనుభవంతో చెప్తున్నా. ఇది దగ్గర ఇప్పుడు నేను వేస్తున్నా. ఇప్పుడు నా క్రాప్ ఇది వచ్చేసరికి ఇప్పుడు రొయ్యల చెరువు ఉంది. ఈ వీడియో అయిపోయిన వెంటనే నేను మేత కొట్టుకోవాలి. ఇది మన రొయ్యల చెరువు. ఇప్పుడు ఇది 7వ క్రాప్. నేను 7 క్రాపుల్లో నేను నేర్చుకున్నది సక్సెస్ఫుల్ క్రాపు, మంచి క్రాప్ నేను ఇప్పటికి దాకా ఒక్కటి కూడా తీయలేదు. 7 క్రాపుల్లో ఒక్కటి కూడా తీయలేదు. మంచి క్రాప్ అనేది దేన్ని అంటారు తెలుసా? ఒక 50 కౌంటు, ఒక 40 కౌంటు ఇలా వస్తే దాన్ని మంచి క్రాప్ అంటారు. లేదా 50 కౌంటు, 60 కౌంటు వస్తే మంచి క్రాప్ అంటారు. నేను ఇప్పుడు దాకా 100 కౌంట్లన్నీ తీసాను. సో నాకు లాస్లో వచ్చాయి, తట్టుకున్నాను, నిలబడ్డాను, మళ్ళీ చేస్తున్నాను, మళ్ళీ ప్రయత్నిస్తాను, మళ్ళీ ప్రయత్నిస్తామే. ఇందులో ఎవడు తోపు కాదు, ఎవడికి సక్సెస్ రాదనేది లేదు. నీ జాతకం బాగుంటే వస్తుంది. ఇప్పుడు 6 క్రాపులు అయినాయి నాకు. ఆరైనాయా, యావరేజ్గా 6 అయినాయి. ఇప్పుడు 6దో 7దో కరెక్ట్గా నెంబర్ లేదు. ఇప్పుడు దాకా అయితే సక్సెస్ లేదు నాకు. సక్సెస్ నిజంగా 100% సక్సెస్ లేదు.
సక్సెస్ లేదని నేను యూట్యూబ్లో వీడియో పెడుతున్నాను. ఇది ఎందుకంటే యూట్యూబ్లో వీడియో పెడితే ఇప్పుడన్నా సక్సెస్ వస్తుందని మీ ఆర్దనలో పొందన్నా ఈసారన్నా సక్సెస్ రావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. సో మంచి క్రాప్ కనుక నేను తీసుంటుంటే చాలా హ్యాపీ. నాకున్న అప్పులు కూడా క్లియర్ అయిపోతాయి. సో ప్రతి ఒక్కరికి అప్పులు ఉంటాయి, నాకు అప్పులు ఉన్నాయి. ఆ అప్పులు కూడా క్లియర్ అవ్వడం జరుగుతుందని భగవంతుడు ప్రార్థిస్తున్నాను. ఓకేనా, మీరు కూడా ప్రార్థన చేయండి మీకు నచ్చింది ఏమండి రావాలని. సో నెక్స్ట్ ఇంకో విషయం చెప్తున్నాను, ఎక్కడ ఆపాను గుర్తులేదు, మర్చిపోయాను. రొయ్యని స్ట్రెస్ చేస్తున్నాం కదా, మందులు ఎంత మోతాదులో పెట్టాలి? 10 గ్రాముల చొప్పున పెట్టండి కేజీకి అని అంటారు. 10 గ్రాములు 15 గ్రాములు ఇలా పెట్టండి. ఏ పూటకి 4 పూటలో 4 మేతలు రాసేస్తాడు. అసలు మందులు అనేది మిత్తు. మీరు మందులు పెట్టినా పెట్టకపోయినా రొయ్య ఆగాలి చెరులో. రొయ్య ఆగాలంటే ఏంటి? రొయ్య మనల్ని చూడడానికి రాకూడదు. రొయ్య మనం చూస్తాకొస్తే తెల్లారే పట్టాలి. మనమే ఎప్పుడు రొయ్యను చూడాలి. చెట్రేలో లేపుకుని మనం మాత్రమే చెట్రేలో రొయ్యను చూడాలి. అదే రొయ్య మనకి హాయ్ చెప్తాకి పైన ఇదింది అనుకోండి, పట్టేయాలి. అది వైరస్ అనమాట. వైరస్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అనేది ఏంటంటే, మనకి రొయ్యల చెరువులో వైరస్ వచ్చినప్పుడు రొయ్య పింక్ కలర్లోకి మారుతుంది. లైట్ పింక్ కలర్లోకి వస్తుంది. రొయ్య ఉండే దాని మీద పింక్ కలర్లోకి వచ్చి యుద్ధం అయితే జరుగుతుంది. ఎప్పుడైతే ఆ కలర్ వచ్చిందో చుట్టుపక్కల వాతావరణాలు ఎలా ఉన్నాయి చూసుకోండి. ఫస్ట్ మీ చుట్టుపక్కల వాతావరణాలు ఎలా ఉన్నాయి? చుట్టుపక్కల వాతావరణాలు వైరస్లు వచ్చి రోజు పట్టుబడి జరుగుతున్నాయా? అయితే 100% మీ చెరువు కూడా వైరస్ వచ్చింది. తెల్లారే ప్లాన్ చేసేసుకోండి, తెల్లారే హార్వెస్ట్. రొయ్య మనల్ని చూడడానికి ఎట్టి పరిస్థితుల్లో రొయ్య మనల్ని చూడడానికి రాకూడదు. అది మనల్ని చూడడానికి వచ్చిందంటే మనం తెల్లారి పట్టుకోవాలి. మనమే దాన్ని చూడాలి ఎంతసేపు, అప్పుడే మనం ముందుకెళ్తాం. సో ఇది మన చేతుల్లో లేదు, నీ చేతుల్లో, నా చేతుల్లో, ఎవరి చేతిలోనూ లేదు. క్రాపులు తీసిన వాళ్ళ చేతుల్లో కూడా అది రొయ్య ఆగింది. అది వాళ్ళ అదృష్టం అంతే. 100% అదృష్టమే. 100% అదృష్టం ఉంటేనే ముందుకెళ్తారు. ఎందుకు ఈ విషయాన్ని ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే, ఎక్స్పీరియన్స్ చూస్తున్నాం కదా మన చుట్టుపక్కల. సో అర్థమైందా? అది ఆగాలి. నెక్స్ట్ ఇంకా మేతల్లో మందులు ఎలా పెట్టాలి? 5 గ్రాములు 4 మేతల్లో 4 మందులు పెట్టాలి. అసలు అవసరం లేదు. సి విటమిన్కి ఏ విటమిన్ అసలు ఏం అవసరం లేదు. అసలు మందుల మీద నేను క్రాప్కి ₹1,00,000 1,50,000 కూడా తగలేసిన రోజులు ఉన్నాయి. సో ఇంత ఏం అవసరం లేదు. మనకి సి విటమిన్ అని, ఆ విటమిన్ అని, ఈ ముందు అని, ఆ ముందు అలాంటివి ఏం పెట్టద్దు. అసలు ఏం అవసరం లేదు. అంత మిత్తు. ఆ మందులు పెట్టిన కానివ్వండి మన డబ్బులన్నీ పోతాయి. మీరు వాటర్ టెస్ట్ చేసుకుని ల్యాబ్ తీసుకెళ్ళండి. ప్రొబయోటిక్, మినరల్ ఈ 2 కంపల్సరీగా ఇచ్చుకోండి. ఇంకో విషయం, మస్ట్ అండ్ షుడ్ విషయం, ఈ విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ విషయం వచ్చేసరికి చాలా దూరం అయిపోయింది, అరగంట అయిపోయింది. ఇప్పుడు దాకా చూసిన వాళ్ళకైతే ఈ విషయం పనిచేస్తుంది. మీ చుట్టుపక్కల ఏదైనా వైరస్ వచ్చిన చెరువు కానీ, మీ చెరువులో పక్కల కానీ ఉంటే, మీ సరౌండింగ్స్లో కానీ ఉంటే, ఆ రోజు మీరు మినరల్ కానీ ప్రొబయోటిక్లు కానీ ఇవ్వద్దు. వాతావరణాలు బాగోనప్పుడు చుట్టుపక్కల వాతావరణం మినరల్స్ కానీ ప్రొబయోటిక్స్ కానీ అసలు ఇవ్వకండి. చాలా లేట్ అయిపోయింది. పక్క రైతులు మేతలు కూడా కొడుతున్నారు. మనం కూడా వెళ్ళాలి ఇప్పుడైతే. మినరల్స్ కానీ ప్రొబయోటిక్స్ కానీ ఇవ్వమాకండి. మినరల్స్ ప్రొబయోటిక్స్ ఇస్తే మీ చెరువులో రొయ్య పిల్లలకు కూడా అటాక్ అయ్యే ప్రమాదం ఉంది. సో మినరల్ ప్రొబయోటిక్ ఆపేయడం మంచిది. ఓకేనా? సో ఇలా ఆపేయడం మూలంగా ఏమవుతుందంటే, మన చెరువులో రొయ్య పిల్ల అనేది మనం చూడడానికి రాదు, మనం దాన్ని చూడడానికి వెళ్ళొచ్చు. ఓకేనా? సో ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మందులు, ఈ మందని ఆ మందుని పెట్టాలి. ఏ మందులు పెట్టాలి? ఇందులో కంపల్సరీగా వచ్చేసరికి నెల రోజులు దాటిన తర్వాత మనం పెట్టే మందులు ఏంటంటే, రొయ్య పిల్ల గట్టుకి పైన గట్టు ఉంటుంది కదా, ఆ గట్టు ఆరోగ్యవంతంగా ఉంటాకి గట్టుకి ఏదన్నా ఒక మెడిసిన్ పెట్టుకోండి. కేజీకి 10 గ్రాముల దగ్గర అవసరం లేదు, కేజీకి 3 గ్రాములు 4 గ్రాములు చొప్పున వేయండి. ఎక్కువ రోజులు తీసుకెళ్ళండి. వాసన చూపించడానికి మందులు వేయాలి. మందులు పెట్టేసిన రొయ్యి గ్రోతులు రాదు. మేత తింటేనే రొయ్యి గ్రోత్ వస్తుంది. ఎప్పుడైనా సరే మీరు మేతలు ఎంత తింటే అంత పెట్టచ్చు. పూటకి అర కేజీ కాడ పెంచుకుని సరే ప్రాబ్లం ఉండదు. పూటకి అర కేజీ కాడ పెంచుకుని చెరువులో ఏరేషన్ ఇంపార్టెంట్. ఏరేషన్ కంపల్సరీ ఉంటే మీకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఓకేనా? మేతలు ఎక్కువ తిన్నా ఏమవుతుంది. ఇంకో విషయం, రైతులందరినీ బాధించేది ఏదైనా ఉందంటే వైట్ కట్ వస్తుంది. రొయ్యికి యురోషనాలు అవుతాయి. ఎప్పుడైతే రొయ్యికి యురోషనాలు అయినాయో మనకి యురోషనాలు పట్టుకుంటాయి. సో ఆ యురోషనాలు అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, దాన్ని ఎవడు ఏమీ చేయలేము. మేతలు ఎక్కువ కొడితే యురోషనాలు అవుతాయి. మేతలు ఎందుకు ఎక్కువ కొడతాం అనే దానికి వస్తే, మీ చెట్రయ్య ఖాళీ అయితేనే మేతలు కొట్టండి. చెట్రయ్య ఖాళీ అవ్వలేదంటే నెక్స్ట్ మేత ఆపేయండి, తగ్గించండి. 10 కేజీలు వెళ్ళింది వాళ్ళ మేత, ఖాళీ అవ్వలేదు, ఉంది 8 కేజీలు. ఆ మేత 8 కేజీలు. ఆ రోజు ఎంతమంది 8 కేజీలు వేసావు అంటే 7 గంటల మేత 10 కేజీలు వేసావు, ఖాళీ అవ్వాలా, 2 కేజీలు తగ్గించి. 7 గంటల మేత మ్యాక్సిమం ఖాళీ అయిపోద్ది. 10 గంటల మేతలో నువ్వు 10 కేజీలు మేత వేస్తే ఖాళీ అవ్వలేదు. 12 చూసినప్పుడు 1 గంట కూడా చూడు, మళ్ళీ మేత వేసే టైం 1 గంట కదా, 1 గంటకు కూడా నువ్వు చూస్తే మేత ఖాళీ అవ్వలేదు. అప్పుడు ఏం చేస్తావు అంటే, 1 గంట మేతలో నువ్వు 10 కేజీలు వేసావు కదా, 7 కేజీలు వేయి 1 గంట మేత. తర్వాత నెక్స్ట్ మేత 4 గంటల మేత కూడా 7 కేజీలు వేయి.
అప్పుడు చెట్రై ఖాళీ అయితేనే మేతలేయండి. మీరు చెట్రైలు ఖాళీ అవ్వకుండా ఏం పర్లేదు తినేద్దలే అనేసారు అనుకోండి, వైట్ గట్లు వచ్చేస్తాయి. వైట్ గట్లకు ప్రధాన కారణం అదే. ఇది నా అనుభవంతో నాకు వచ్చిన పాఠం. ఇంకో విషయం ఏంటంటే, మేతలు ఖాళీ అయిపోయినా సరే నీకు వైట్ గట్ వస్తుంది. అది నీ దరిద్రం. ఇది వాస్తవం. ఎందుకంటే సీడులో కూడా వైరస్ ఉంటుంది, సీడ్లో కూడా వైట్ కట్ వస్తుంది. తల్లి రొయ్యకి వైట్ కట్ ఉంటే పిల్ల రొయ్యకి వైట్ కట్ వచ్చేస్తుంది. ఏ పిల్ల వేస్తాము, ఎక్కడ తెచ్చుకోవాలి అనేది ఎవడూ చెప్పలేనిది. నీకు నచ్చిన చోట తీసుకెళ్ళి తెచ్చుకో. నువ్వు ఎక్కడ తెచ్చుకున్నా సరే నీ పక్క రైతుకి అదే యాచరీ అదే బ్రాంచ్లో సేమ్ నీ ఫ్రెండ్స్ ఎదురు వెళ్ళి రొయ్య పిల్ల తెచ్చారు, సేమ్ యాచరీ సేమ్ కుండి ఒకే కుండి అందులో తెచ్చారు. నీదేమో 40 కొంటే 50కి వెళ్తుంది, అవతలోడిది వైరస్ వచ్చి 30 రోజులకే పోవచ్చు. కారణం అంటే అంతే, నీ తలరాత. నీ జాతకం బాగుంటే ముందుకెళ్తుంది. ఓకే, మన జాతకాలు బాగుండాలంటే దాన్ని శుభ్రంగా చూసుకోవాలి. ఇంకో విషయం, చెరులో కొంగ వాలకూడదు. మేజర్ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నీ చెరులో కొంగ వాలకుండా ఉంటే నువ్వు కౌంట్ తీసే ఛాన్సెస్ ఉంటాయి. నీ చెరులో కొంగలు వాళ్తా, చుట్టుపక్కల వాతావరణం బాగోకపోతే నీ చెరువు ముందుకెళ్తాను గ్యారెంటీ చెప్పలేము. ఎందుకంటే మావి కూడా జరిగినాయి ఇవే ప్రాబ్లమ్స్, ఇంతే ప్రాబ్లమ్స్. 24 గంటలు చెరువు గారు కూర్చునేది ఉండాలంటారు. దేనికని? చెరువు గారు కూర్చుని ఫోన్లో ఇన్స్టా రీల్స్ వస్తా కాదు, చెరువు గట్టు మీద కొంగలు వాళ్తున్నాయి లేవా అనేది చూడాలి. రొయ్యల చెరువు చుట్టూ కొంగలు కట్టుకోండి. కొంగ వల మీకు ఒకసారి ఇక్కడ చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు అది ఉందా కదా, ఫ్యాన్ సెట్ మోటారు, ఫ్యాన్ సెట్ బారు వల అయితే ఉందా, వల అయితే కట్టాం మనం. ఆ వీడియో కూడా మీకు చూపించవచ్చు, చూడొచ్చు. సో వల ఉంటుంది, కొంగల వల. సో చెరువులో ఏంటంటే, చెరువు వాలంటే కొంగ వాలకూడదు. అలా ఉండడం కోసం వల అయితే కట్టుకుంటే కొంగ వచ్చి వాలదు. ఒకవేళ వాలిన చిక్కడిపోయి అందరూ చచ్చిపోవడమే జరుగుతుంది. అలా మా చెరువులో ఒక 2 కొంగలైతే చావడమే జరిగింది వారంట. సో ఆ వల వల్ల బెనిఫిట్ ఏంటంటే, మనం ఎక్కువ చెరువు కాడ కాపలా కాయాల్సిన పని ఉండదు. సో ఆ వల కంపల్సరీగా కట్టుకోండి. కొత్తగా చేసే రైతులకి ఉపయోగపడద్దని చెప్పడమే జరిగింది. ఇది అలాగే మన దగ్గర శీలావతి, కట్ల, గెడ్డి చేపలు అయితే అవైలబిలిటీ ఉంది. ఎవరికైనా కావాలనిపిస్తే స్క్రీన్ పైన నెంబర్ ఉంది, అక్కడ ఫోన్ చేసి మీరు చేపలు బుక్ చేసుకోండి. రండి నా దగ్గరికి వచ్చి చూసుకోండి. చూసుకుని దాన్ని బట్టి అయితే మనం కల్చర్ చేద్దాం. సో ఇంకా ఇదండి. ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. డే బై డే ఇంకా రొయ్యల చెరువు గురించి కూడా చెప్తాను. కంపల్సరీ చెప్తానండి 100%. ఇప్పుడు దాకా నేను రొయ్యల చెరువు స్టార్ట్ చేయలేదు, నేను చేస్తున్నాను రొయ్యల చెరువులు. నేను చేసేవన్నీ తప్పులో ఒప్పులో, తప్పు అవ్వచ్చు ఒప్పు అవ్వచ్చు. నేను తప్పు చేసినా ఒప్పు చేసినా చెప్తా. దాని నుండి మీరు నేర్చుకోండి. నేను చెప్పిన పాఠం నుంచి మీరు నేర్చుకుని ముందుకెళ్ళాలి. సో నేను పడ్డ తిప్పలు మీరు పడకూడదనే ఈ వీడియో అయితే చేయడమే జరుగుతుంది.